చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభు విషయాలు చర్చించేవాడు. తిరిగి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సేమ్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజల తరఫున పబ్లిక్లో తిరిగినప్పుడు వారి దృష్టికి వచ్చిన విషయాలు నివేదికల రూపంలో ముఖ్యమంత్రులకు ఇచ్చి ప్రభుత్వాలకు సూచన చేసేవాడు. లేదు ఇగో ఇందులో మీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకంలో ఇగో ఇక్కడ కొంత ప్రజలకు కష్టమవుతుంది, దీన్ని సవరించుకోండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు సవరించుకునేవాళ్ళు. ఒక మంచి సాంప్రదాయం ఉండే ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమం అంత జరిగిన హరీష్ రావు గారు 2008 ఉప ఎన్నికలు జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కలిసిండు. ఆ రోజు బొకే ఇచ్చి రాజశేఖర రెడ్డి గారిని కలిసిన తర్వాత హరీష్ రావు గారు పార్టీ మారుతున్నాడు, మామను వెన్నుపోటు పొడిచి ప్రభుత్వంలోకి పోతున్నాడని పెద్ద చర్చ వచ్చింది. వారు బయటకు వచ్చి ఏం వివరణ ఇచ్చిండ్రు? లేదు సిద్దిపేటకు డిగ్రీ కాలేజ్ కావాలని నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసిన, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఆనాటి ముఖ్యమంత్రిని కలిసిన అని వారు వివరణ ఇచ్చుకున్నారు. నేను వారి వివరణని తప్పుపట్టట్లేదు, ఆ వివరణ లోతుకు నేను వెళ్ళదలుచుకోలేదు. అంటే అంత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు ప్రతిబంధకంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారని చంద్రశేఖరరావు గారు ఆరోపించిన ముఖ్యమంత్రి దగ్గరికి హరీష్ రావు గారు స్వయంగా వెళ్ళి నియోజకవర్గ అభివృద్ధి కోసము నిధులు కావాలి అని రిప్రజెంట్ చేయగలిగిన ఒక సాంప్రదాయం ఆనాడు ఉండే భావోద్వేగాలు ఉన్న నియోజకవర్గాల అభివృద్ధికి శాసనసభ్యులు వెళ్ళి ప్రభుత్వాన్ని కలిసి నిధులు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండే. నేను 2007 నుంచి 2009 కానీ 2009 నుంచి 2014 కానీ 7 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్న. ఇవాళ కొడంగల్కి వెళ్ళి చూడండి, ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉన్న. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి మొదలు పెడితే కొడంగల్కు వందలాది కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వంలో నేను నిధులు తీసుకెళ్ళిన అభివృద్ధి కోసం. ఆ రోజు మేము అందరం మంత్రులను కలిసేది, సభలో మేము చర్చించేది, ప్రజల సమస్యలు మేము ప్రత్యక్షంగా వెళ్ళి వారికి విన్నవించి వారి నుంచి నిధులను రాబట్టుకునేది. ఒక సాంప్రదాయం పాటించినాం మేము. 10 సంవత్సరాలు మీరు అనుమతి ఇవ్వలే, 10 సంవత్సరాలు మాకెవరికి కలవలే, 10 సంవత్సరాలు సచివాలయానికి రాలేదు, 10 సంవత్సరాలు పూర్తిగా 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రాక్టీసెస్ ద్వారా ఏర్పాటు చేసిన సాంప్రదాయాలను అన్నిటిని కూడా వారు దెబ్బతీసి అసలు పాలకపక్షం ప్రతిపక్షం అంటేనే శత్రుపక్షాలు అన్నట్టుగా అసలు కలుసుకోవడానికి వీళ్ళేది ఎదురు పడితే ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఇరువైపులా సైనికులు ఎదురుపడితే కాల్పులు జరిగిన సంఘటనలు, లేకపోతే ఈరోజు చైనా ఇండియా సరిహద్దులో వైరిపక్షాలు సైనికులు ఎదురుపడితే ఎదురు కాల్పులు జరిగిన అట్లాంటి వాతావరణం ఎందుకు చంద్రశేఖరరావు గారు సృష్టించిండ్రు? 10 సంవత్సరాలు మీరు ఏం చేసిండ్రని మేము అడుగుతలేము. ఎందుకంటే మీరు చేసిన అన్నిటిని ప్రజలు గమనించి మీకు ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రజలు ఇచ్చారు. అసెంబ్లీలో అధికారం తీశారు, పార్లమెంట్లో గుండుసూరిని ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు.